ఓం శాంతి 23/11/2024 మధురమైన పిల్లలు, దేహీ అభిమానులుగా ఈ సేవ చేసినట్లయితే ప్రతి అడుగులోనూ సఫలత లభిస్తూ ఉంటుంది. ప్రశ్న: ఏ స్మృతిలో ఉన్నట్లయితే దేహాభిమానం రాదు? జవాబు: సదా స్మృతిలో ఉండాలి. మేము గాడ్లీ సర్వెంట్, ఈశ్వరీయ సేవకులము. సేవకునికి ఎప్పుడూ దేహాభిమానం రాలేదు. ఎంతెంతగా యోగంలో ఉంటారో అంతగా దేహాభిమానం తొలగిపోతూ ఉంటుంది. రెండవ ప్రశ్న: దేహాభిమానులకు డ్రామానుసారంగా ఏ శిక్ష లభిస్తుంది? జవాబు: వారి బుద్ధిలో ఈ జ్ఞానం కూర్చోదు. షావుకార్లకు ధనం కారణంగా దేహాభిమానం ఉంటుంది. అందుకే వారు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. వారికి ఈ శిక్ష లభిస్తుంది. పేదవారు సహజంగా అర్థం చేసుకుంటారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి బ్రహ్మ ద్వారా సలహా ఇస్తున్నారు. మీరు స్మృతి చేసినట్లయితే ఈ విధంగా అవుతారు. సతో ప్రధానంగా అయి మీ స్వర్గరాజ్యంలోకి ప్రవేశిస్తారు. ఇలా కేవలం మీకు మాత్రమే చెప్పడం లేదు. ఈ సందేశం మొత్తం భారతదేశం అంతటికే కాకుండా విదేశాల్లో కూడా అందరి వద్దకు వెళ్తుంది. చాలామందికి సాక్షాత్కారం కూడా జరుగుతుంది. ఎవరి సాక్షాత్కారం జరగాలి? ఇది కూడా బుద్ధిని ఉపయోగించాల్సిన విషయమే. తండ్రి బ్రహ్మ ద్వారానే సాక్షాత్కారం చేయించి ఇలా చెప్తారు: యువరాజుగా అవ్వాలనుకుంటే బ్రహ్మ వద్దకు లేక బ్రాహ్మణుల వద్దకు వెళ్ళండి అని. యూరప్ వాసులు కూడా దీన్ని అర్థం చేసుకోవాలనుకుంటారు. భారత్ స్వర్గంగా ఉన్నప్పుడు ఎవరి రాజ్యం ఉండేది? ఇది పూర్తిగా ఎవరికీ తెలీదు. భారతే స్వర్గంగా ఉండేది. ఇప్పుడు మీరు అందరికీ అర్థం చేయిస్తున్నారు. ఇది సహజ రాజయోగము. దీని ద్వారా భారత్ స్వర్గంగా లేక హెవెన్గా అవుతుంది. విదేశీయుల బుద్ధి ఎంతైనా కొంతవరకు మెరుగుగానే ఉంది. వారు వెంటనే అర్థం చేసుకుంటారు. మరి ఇప్పుడు సేవాదారులైన పిల్లలేం చేయాలి? అటువంటి వారికే డైరెక్షన్లు ఇవ్వవలసి ఉంటుంది. పిల్లలు ప్రాచీన రాజయోగాన్ని నేర్పించాలి. మీ వద్ద మ్యూజియంలకు, ప్రదర్శనలకు ఎంతోమంది వస్తారు. వీరు చాలా మంచి కార్యాన్ని చేస్తున్నారని అభిప్రాయాన్ని రాస్తారు. కానీ వారు స్వయం అర్థం చేసుకోరు. ఎంతో కొంత టచ్ అయితే వస్తారు. కాని ఎంతైనా పేదవారు తమ భాగ్యాన్ని మంచిగా తయారు చేసుకుంటారు మరియు అర్థం చేసుకునే పురుషార్థం చేస్తారు. షావుకార్లైతే పురుషార్థం చేసేది లేదు. దేహాభిమానం ఎంతగానో ఉంటుంది కదా. కావున డ్రామానుసారంగా తండ్రి దండన ఇచ్చినట్లు. అయినా కాని వారి ద్వారా శబ్దాన్ని వ్యాపింపజేయవలసి ఉంటుంది. విదేశీయులైతే ఈ జ్ఞానాన్ని కోరుకుంటారు. ఇది విని ఎంతో సంతోషిస్తారు. గవర్నమెంట్ ఆఫీసర్ల వెనక ఎంతగా కష్టపడుతూ ఉంటారు. కాని వారికి తీరికే లేదు. వారికి తమ ఇంట్లో కూర్చుని సాక్షాత్కారం కలిగినా కూడా వారి బుద్ధిలోకి రాదు. కావున పిల్లలకు తండ్రి సలహా ఇస్తారు. మంచి మంచి అభిప్రాయాలు పోగు చేసి వాటిని ఒక మంచి పుస్తకంగా తయారు చేయాలి. చూడండి, ఇది ఎంతమందికి నచ్చుతుంది అని చెప్పి సలహా ఇవ్వచ్చు. విదేశీయులు లేక భారతవాసులు కూడా సహజ రాజయోగాన్ని తెలుసుకోవాలనుకుంటారు. స్వర్గపు దేవీదేవతల రాజ్యం సహజ రాజయోగం ద్వారా భారత్కు ప్రాప్తిస్తుంది అన్నప్పుడు మరి ఆ మ్యూజియంను గవర్నమెంట్ హౌస్లో, కాన్ఫరెన్స్లు మొదలైనవి జరిగే స్థానాల్లో ఎందుకు పెట్టకూడదు? ఈ ఆలోచనలు పిల్లలకు నడవాలి. ఇప్పుడింకా సమయం పడుతుంది. అంత త్వరగా బుద్ధి మెత్తపడదు. బుద్ధికి గోద్రేజ్ తాళం వేయబడి ఉంది. ఇప్పుడే శబ్దం వెలువడినట్లయితే రెవల్యూషన్, విప్లవం జరుగుతుంది. అది ఎలాగైనా తప్పకుండా జరగాల్సిందే. గవర్నమెంట్ హౌస్లో కూడా మ్యూజియం ఉంటే ఎంతోమంది విదేశీయులు కూడా వచ్చి చూస్తారు అని మీరు చెప్పండి.
పిల్లల విజయమైతే తప్పకుండా జరిగి తీరుతుంది. కావున ఆలోచనలు నడవాలి. దేహీ అభిమానులకే ఏం చెయ్యాలి అని ఇలాంటి ఆలోచనలు వస్తాయి. తద్వారా ఆ అభాగ్యులకు తెలుస్తుంది మరియు వారు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోగలుగుతారు. ఎటువంటి ఖర్చు లేకుండా అని మనం రాస్తాం కూడా. కావున మంచి పిల్లలెవరైతే వస్తారో వారు సలహా ఇస్తారు. డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఓపెనింగ్ చేయడానికి వచ్చారంటే తర్వాత ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ కూడా వస్తారు. ఎందుకంటే వారు వెళ్లి ఇది చాలా అద్భుతమైన జ్ఞానమని వాళ్లకు కూడా చెప్తారు. సత్యమైన శాంతి అయితే ఇలాగే స్థాపన అవ్వనున్నదని చెప్తారు. అప్పుడు వారికి నచ్చుతుంది. వివరణ కూడా నచ్చే విధంగా ఉంది. ఈరోజు నచ్చకపోతే రేపు నచ్చుతుంది. బాబా చెప్తూ ఉంటారు, గొప్ప గొప్ప వ్యక్తుల వద్దకు వెళ్ళండి, మున్ముందు వారు కూడా అర్థం చేసుకుంటారు. మనుషుల బుద్ధి తమో ప్రధానంగా ఉంది. అందుకే తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. రోజురోజుకు ఇంకా తమో ప్రధానంగా అవుతూ ఉంటారు. ఈ వికారీ వ్యాపారాలు ఆప్ చేయండి, మీ ఉన్నతి చేసుకోండి. తండ్రి పవిత్ర దేవతలుగా తయారు చేయడానికి వచ్చారు అని మీరు అర్థం చేయించేందుకు ప్రయత్నిస్తారు. గవర్నమెంట్ హౌస్లో మ్యూజియం ఉండే రోజు కూడా చివరికి వస్తుంది. ఖర్చయితే మేమే పెట్టుకుంటాము అని చెప్పండి. గవర్నమెంట్ అయితే ఎప్పుడూ డబ్బు ఇవ్వదు. మేము మా ఖర్చుతో ప్రతి గవర్నమెంట్ హౌస్లోనూ ఈ మ్యూజియం పెట్టగలము అని పిల్లలైన మీరు చెప్తారు. ఒక పెద్ద గవర్నమెంట్ హౌస్లో ఇది జరిగినట్లయితే ఇక అన్నింట్లోనూ ఇది జరిగిపోతుంది. అర్థం చేయించేవారు కూడా తప్పకుండా కావాలి. వారికి ఒక సమయాన్ని ఫిక్స్ చేయమని చెప్పి ఆ సమయంలో ఎవరైనా వచ్చి మార్గం చెప్తారు అని చెప్పండి. పైసా ఖర్చు లేకుండా జీవితాన్ని తయారు చేసుకునే దారి తెలియజేస్తాము అని చెప్పండి. ఇది మున్ముందు జరగనున్నది. కాని తండ్రి పిల్లల ద్వారానే తెలియజేస్తారు. మంచి పిల్లలెవరైతే స్వయాన్ని మహావీరులుగా భావిస్తారో వారినే మాయ పట్టుకుంటుంది. ఇది చాలా ఉన్నతమైన గమ్యం. చాలా జాగ్రత్తగా ఉండాలి. బాక్సింగ్ తక్కువేమీ కాదు. ఈ బాక్సింగ్ చాలా పెద్దది. ఇది రావణునిపై విజయాన్ని పొందే యుద్ధ మైదానం. నేను ఇటువంటి సేవ చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అంటూ కొద్దిగా కూడా దేహాభిమానం రాకూడదు. మనమైతే గాడ్లీ సర్వెంట్, ఈశ్వరీయ సేవకులము. మనం సందేశాన్ని ఇవ్వాల్సిందే. ఇందులో గుప్తమైన శ్రమ ఎంతగానో ఉంది. మీరు జ్ఞానం మరియు యోగబలంతో స్వయానికి అర్థం చేయిస్తారు. ఇందులో గుప్తంగా ఉంటూ విచారసాగర మథనం చేయాలి. అప్పుడే నష ఎక్కుతుంది. ఈ విధంగా ప్రేమగా అర్థం చేయిస్తారు. అనంతమైన తండ్రి వారసత్వం ప్రతి కల్పము భారతవాసులకు లభిస్తుంది. 5000 సంవత్సరాల క్రితం ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. ఇప్పుడు దీనిని వేశ్యాలయం అంటారు. సత్యుగం శివాలయము. అది శివబాబా స్థాపన, ఇది రావణుని స్థాపన. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. నిజంగా మేమెలా అయిపోయాము అని పిల్లలు ఫీల్ అవుతారు. బాబా తమ సమానంగా తయారు చేస్తారు. ముఖ్యమైన విషయం దేహీ అభిమానులుగా అవ్వాలి. దేహీ అభిమానులుగా అయి ఆలోచించాలి. ఈరోజు మేం ఫలానా ప్రైమ్ మినిస్టర్ వద్దకు వెళ్లి అర్థం చేయించాలి. వారికి దృష్టి ఇచ్చినట్లయితే సాక్షాత్కారం జరగచ్చు. మీరు దృష్టి ఇవ్వచ్చు. ఒకవేళ దేహీ అభిమానులుగా అయి ఉన్నట్లయితే మీ బ్యాటరీ నిండుతూ ఉంటుంది. దేహీ అభిమానులుగా అయి కూర్చోవాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రితో యోగం జోడించినట్లయితే బ్యాటరీ నిండుతుంది. పేదవారు వెంటనే తమ బ్యాటరీని నింపుకోగలుగుతారు. ఎందుకంటే వారు తండ్రిని ఎంతగానో స్మృతి చేస్తారు. జ్ఞానం బాగున్నా యోగం తక్కువగా ఉన్నట్లయితే బ్యాటరీ నిండలేదు. ఎందుకంటే దేహ అహంకారం ఎంతగానో ఉంటుంది. యోగం అసలేమీ లేదు. అందుకే జ్ఞాన బాణంలో పదును నిండదు.
ఖడ్గానికి కూడా పదును ఉంటుంది. అదే ఖడ్గం 10 రూపాయలుంటుంది, అదే ఖడ్గం 50 రూపాయలు కూడా ఉంటుంది. గురు గోవింద్ సింగ్ ఖడ్గానికి గాయనముంది. ఇక్కడ ఇందులో హింస విషయం లేదు. దేవతలు డబల్ అహింసకులు. ఈరోజు భారత్ ఇలా ఉంది, రేపు భారత్ ఇలా అవుతుంది. కావున పిల్లలకి ఎంత సంతోషముండాలి. నిన్న మనం రావణరాజ్యంలో ఉన్నప్పుడు ఎంతో ఇబ్బందిలో ఉండేవారము. ఈరోజు మనం పరంపిత పరమాత్మతో పాటు ఉంటున్నాము. ఇప్పుడు మీరు ఈశ్వర్య పరివారానికి చెందినవారు. సత్యుగంలో మీరు దైవీ పరివారానికి చెందినవారిగా ఉంటారు. ఇప్పుడు స్వయంగా భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు. మనకు భగవంతుని ప్రేమ ఎంతగా లభిస్తుంది. అర్ధకల్పం రావణుని ప్రేమ లభించడంతో కోతుల్లా అయిపోయారు. ఇప్పుడు అనంతమైన తండ్రి ప్రేమ లభించడంతో మీరు దేవతలుగా అయిపోతారు. ఇది 5000 సంవత్సరాల విషయం. వారైతే లక్షల సంవత్సరాలను రాసేశారు. ఇతను కూడా మీ వంటి పూజారిగానే ఉండేవారు. అందరికన్నా చివరి నంబర్లో వృక్షం చివరిలో నిలబడి ఉన్నారు. సత్యుగంలో మీకు ఎంత అపారమైన ధనం ఉండేది. ఆ తర్వాత ఏ మందిరాలైతే తయారు చేశారో వాటిలో కూడా అంతటి అపారమైన ధనం ఉండేది. దానిని వారు వచ్చి దోచుకున్నారు. మందిరాలైతే ఇంకా ఎన్నో ఉంటాయి. ప్రజల మందిరాలు కూడా ఉంటాయి. ప్రజలైతే ఇంకా ఎక్కువ షావుకారులుగా ఉంటారు. ప్రజల నుండి రాజులు అప్పు తీసుకుంటూ ఉంటారు. ఇది చాలా అశుద్ధమైన ప్రపంచం. అన్నింటికన్నా అశుద్ధమైన స్థానం కలకత్తా. దానిని మార్చేందుకు పిల్లలను మీరు శ్రమించాలి. ఎవరు చేస్తారో వారు పొందుతారు. దేహాభిమానం వచ్చిందంటే పడిపోతారు. మన్మనాభవ అర్థాన్ని అర్థం చేసుకోరు. కేవలం శ్లోకాలు కంఠస్థం చేస్తారు. బ్రాహ్మణులైన మీలో తప్ప వారిలో జ్ఞానం ఉండదు. మఠాలు, ఆశ్రమాలు వారు ఎవరూ దేవతలుగా అవ్వలేరు. ప్రజాపిత బ్రహ్మ కుమార కుమారీలుగా బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎలా అవ్వగలుగుతారు? ఎవరైతే కల్పపూర్వం తయారయ్యారో వారే తయారవుతారు. సమయం పడుతుంది. వృక్షం పెద్దదైతే ఇక అది వృద్ధి చెందుతూ ఉంటుంది. చీమ మార్గం నుండి విహంగ మార్గంగా మారుతుంది. తండ్రి అర్థం చేయిస్తారు. మధురమైన పిల్లలు, తండ్రిని స్మృతి చేయండి. స్వదర్శన్ చక్రాన్ని తిప్పండి. మీ బుద్ధిలో మొత్తం 84 జన్మల చక్రం ఉంది. బ్రాహ్మణులైన మీరే మళ్లీ దేవత మరియు క్షత్రియ వంశానికి చెందినవారిగా అవుతారు. సూర్యవంశీ, చంద్రవంశీల అర్థాన్ని కూడా ఎవరూ అర్థం చేసుకోరు. ఎంతో శ్రమించి అర్థం చేయించడం జరుగుతుంది. అయినా అర్థం చేసుకోకపోతే ఇప్పుడింకా సమయం రాలేదని భావించడం జరుగుతుంది. అయినా వస్తారు. బ్రహ్మకుమారిలకు బయట ఇటువంటి పేరుందని భావిస్తారు. లోపలికొచ్చి చూస్తే వీరు చాలా మంచి పని చేస్తున్నారు, వీరు మనుష్యమాత్రుల క్యారెక్టర్లను తీర్చిదిద్దుతున్నారు అని అంటారు. దేవతల క్యారెక్టర్ ఎలా ఉందో చూడండి. వారు సంపూర్ణ నిర్వికారులు. తండ్రి అంటారు, కామం మహాశత్రువు. ఈ 5 భూతాల కారణంగానే మీ క్యారెక్టర్ పాడైపోయింది. ఏ సమయంలోనైతే అర్థం చేయిస్తారో ఆ సమయంలో మంచిగా అవుతారు. మళ్లీ బయటకు వెళ్లడంతో అంతా మర్చిపోతారు. అందుకే ఏమంటారంటే, గాడిద పిల్లను ఎంత శృంగారించి నగలతో అలంకరించినా అది మళ్లీ వెళ్లి మట్టిలో పొర్లుతుంది, అలంకారాన్నంతా పాడు చేసుకుంటుంది. బాబా ఇలా తిట్టడం లేదు, వారు అర్థం చేయిస్తారు. దైవీ నడవడికను ఉంచుకోండి. క్రోధంలోకొచ్చేందుకు అరుస్తారు. స్వర్గంలో క్రోధం ఉండదు. తండ్రి ఏదైనా ఎదురుగానే అర్థం చేయించేవారు. ఎప్పుడూ కోపం వచ్చేది కాదు. బాబా అన్నీ రిఫైన్ చేసి అర్థం చేయిస్తారు. డ్రామా నియమానుసారంగా నడుస్తూ ఉంటుంది. డ్రామాలో ఎటువంటి పొరపాటు లేదు. ఇది అనాదిగా అవినాశిగా రచింపబడి ఉంది.
ఏ పాత్ర అయితే మంచిగా జరుగుతుందో అది మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఈ పర్వతం కూలిపోయింది, మళ్ళీ అదెలా తయారవుతుంది అని చాలామంది అడుగుతారు. నాటకంలో చూడండి, మహల్ కూలిపోయినా మళ్ళీ నాటకం రిపీట్ అయినప్పుడు అదే మహళ్ళు తయారై ఉండడాన్ని చూస్తారు. అలాగే ఇక్కడ కూడా అదే విధంగా రిపీట్ అవుతూ ఉంటుంది. అర్థం చేసుకునే తెలివి కూడా కావాలి. కొందరి బుద్ధిలో కూర్చోవడం చాలా కష్టం. ఇది ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికం కదా. రామరాజ్యంలో ఈ దేవీదేవతల రాజ్యం ఉండేది, వారి పూజ జరుగుతూ ఉండేది. తండ్రి అర్థం చేయించారు, మీరే పూజ్యులుగా మరియు మీరే పూజారులుగా అవుతారు. హంసో అనే మాట యొక్క అర్థాన్ని కూడా పిల్లలకు అర్థం చేయించారు. మనమే దేవతలుగా, మనమే క్షత్రియులుగా అవుతాము. ఇది పిల్లి మొగ్గల ఆట కదా. దీనిని మంచి రీతిలో అర్థం చేసుకోవాలి మరియు అర్థం చేయించేందుకు ప్రయత్నించాలి. బాబా ఏమీ వ్యాపారాన్ని వదిలేయండి అని అనరు. అలా కాదు, కేవలం సతోప్రధానంగా అవ్వాలి. చరిత్ర భౌగోళికాల రహస్యాన్ని అర్థం చేసుకుని అర్థం చేయించండి. ముఖ్యమైన విషయం మన్మనాభవ. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే సతోప్రధానంగా అవుతారు. స్మృతి యాత్ర నంబర్ 1. నేను పిల్లలందర్నీ నాతో పాటు తీసుకువెళ్తాను అని తండ్రి అంటారు. సత్యుగంలో ఎంత కొద్దిమంది మనుషులుంటారు, కలియుగంలో ఎంతోమంది మనుషులున్నారు. వీరందర్నీ తిరిగి తీసుకువెళ్లేవారెవరు? ఇంతటి విశాలమైన అడవిని ఎవరు శుభ్రం చేశారు? తోట యజమాని నావికుడు అని తండ్రినే అంటారు. వారే దుఃఖాల నుండి విడిపించి ఆవలి తీరానికి తీసుకువెళ్తారు. చదువు ఎంత మధురంగా అనిపిస్తుంది, ఎందుకంటే జ్ఞానం సంపాదనకు ఆధారం. మీకు అపారమైన ఖజానా లభిస్తుంది. భక్తిలో ఏమీ లభించదు. ఇక్కడ కాళ్లు పట్టుకునే విషయమేదీ లేదు. అక్కడైతే గురువుల ముందు సాష్టాంగ నమస్కారం చేస్తారు. వాటి నుండి తండ్రి విడిపిస్తారు. ఇటువంటి తండ్రిని స్మృతి చేయాలి. వారు మన తండ్రి. ఇది అర్థం చేసుకున్నారు కదా. తండ్రి నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది. ఆ సంతోషం ఉంటుంది. మేము షావుకార్ల వద్దకు వెళ్ళినప్పుడు మేం పేదవారము అని సిగ్గు కలిగేది అని అంటారు. బాబా అంటారు, పేదవారిగా ఉండడం ఇంకా మంచిది. షావుకార్లుగా ఉండి ఉంటే ఇక్కడికొచ్చేవారే కాదు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సదా ఇదే సంతోషంలో మరియు నశాల్లో ఉండాలి. ఇప్పుడు మేం ఈశ్వరీయ పరివారానికి చెందినవారము. స్వయంగా భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు. వారి ప్రేమ మాకు లభిస్తుంది. ఆ ప్రేమ ద్వారా మేం దేవతలుగా అవుతాము. రెండవ పాయింట్, ఈ తయారు చేయబడిన డ్రామాను యాక్యురేట్గా అర్థం చేసుకోవాలి. ఇందులో ఎటువంటి పొరపాటు జరగదు. ఏ కర్మ అయితే జరిగిందో అది మళ్లీ రిపీట్ అవుతుంది. ఈ విషయాన్ని మంచి బుద్ధితో అర్థం చేసుకుని నడుచుకున్నట్లయితే ఎప్పుడూ కోపం రాదు. వరదానము. తుఫాన్లను తోఫాగా కానుకగా భావించి సహజంగా దాటివేసే సంపూర్ణ మరియు సంపన్న భవ. అందరి లక్ష్యం సంపూర్ణంగా మరియు సంపన్నంగా అవ్వాలి అన్నప్పుడు చిన్న చిన్న విషయాలకు భయపడకండి. మూర్తిగా తయారవుతున్నప్పుడు హులి దెబ్బలైతే తప్పకుండా తగులుతాయి. ఎవరు ఎంతగా ముందుంటారో వారు తుఫాన్లను కూడా అందరికన్నా ఎక్కువగా దాటాల్సి ఉంటుంది. కాని ఆ తుఫాన్లు వారికి తుఫానుగా అనిపించవు, కానుకగా అనిపిస్తాయి.
ఈ తుఫాన్లు కూడా అనుభవజ్ఞులుగా అయ్యేందుకు కానుకలుగా అవుతాయి. అందుకే విఘ్నాలను ఆహ్వానించండి మరియు అనుభవజ్ఞులుగా అవుతూ ముందుకు వెళ్తూ ఉండండి. స్లోగన్: నిర్లక్ష్యాన్ని సమాప్తం చేయాలంటే స్వచింతనలో ఉంటూ స్వయం యొక్క చెకింగ్ చేసుకోండి. ఓం శాంతి.